ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తుకే మహిమ కలుగును గాక. ఆమేన్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గూర్చి చింతింపకుడి. ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరుడు, రేపటిని గూర్చి చింతించకూడదు అని ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం ద్వారా బహు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వేటి విషయంలో మనుషులు చింతిస్తూ ఉన్నారు అంటే 31వ వచనాన్ని మనం చదవగలిగితే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకూడదు. అన్యజనులు వీటి విషయమై విచారింతురు. ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, భవిష్యత్తు నా పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో, మున్ముందు నా పరిస్థితి ఎలా ఉంటుందో అని చింత. వస్త్రాల కొరకు, ఉండడానికి గృహం కొరకు, తినడానికి ఏం తింటానో అనే చింత నేటి దినాల్లో అనేక మందికి అధికమైపోతుంది. అయితే అధికమైతున్న చింత అనేది అన్యజనులకు సంబంధించింది. నా యుద్ధకు నడిపించబడుతూ, నా మాట వింటూ, నా మార్గంలో నడుస్తూ, నా మీద ఆధారపడుతూ ముందుకు సాగుతున్న నీవు చింతించడానికి వీల్లేదు అంటున్నాడు ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఎందుకు? 32వ వచనంలో అంటాడు, ఇవన్నీ నీకు కావాలని నాకు తెలుసు బిడ్డ, బాధపడకు. నీకు కావలసినది నువ్వు అడగక ముందే నాకు తెలుసు. చింతించకు, నేను ఇస్తానని విశ్వాసం ఉంచు, నా పైన ఆధారపడు. 33వ వచనంలో, ఆయన రాజ్యమును నీతిని మొదటగా వెతక. ఈ 2026లో మొదటగా ఆయన రాజ్యమును నీతిని వెతికే స్థితి కలిగిన వారు. రేపు భవిష్యత్తు ఏమైపోతుందని బాధపడుతూ కృంగిపోతూ ఉమిలిపోతున్న జీవితం ఇంతేనా అని కాకుండా, మొదటగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ ముందుకు సాగగలిగినట్లయితే మన చింత యావత్తును ఆయన మోయగలిగిన వాడై మనకు విడుదలను, శాంతిని, విశ్రాంతిని ఇవ్వగలిగిన సామర్థ్యము గల దేవుడై అన్నాడు. ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, విచారించే పరిస్థితుల్లో అన్యజనులు ఉండాలి కానీ ఆత్మీయులు ఉండడానికి వెళ్ళలేదు. ఎందుకు అనంటే, ఆత్మీయులకు కావలసినవన్నీ కూడా ఆ పరమ తండ్రికి తెలుసు. ఆయన పిల్లలకు కావలసినవన్నీ కూడా తండ్రి అయిన దేవునికి తెలుసు. కాబట్టి రేపటి గురించి చింతించకు, బాధపడకు, రోధించకు. నీకు కావలసిన సమస్తము దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆయన అనుగ్రహించు సామర్థ్యము గల దేవుడై ఉన్నాడు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. వేటిని బట్టి చింతింపకుండా ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. విధేయత కలిగి, భయభక్తులు కలిగి వాటిని స్వతంత్రించుకొని సంతోషంగా ముందుకు సాగి దేవునికి సాక్షిగా, సాధనంగా, పనిముట్టుగా సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. ఆమేన్.